వెల్కమ్ టాప్ న్యూస్. నేను సంజనీకి అప్డేట్స్ చూస్తే గత ప్రభుత్వం అన్యాయాలను గుర్తించి బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపి ఇందిరమ్మ రాజ్యానికి మళ్లీ ప్రజలు అధికారాన్ని కట్టబెడతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన 2000 మంది గురుకుల టీచర్స్, లైబ్రేరియన్ల అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ కుటుంబం ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే ఉద్యోగాలు ఇస్తున్నామని సీఎం చెప్పారు. 6 ఏళ్లు పదవిలో ఉన్న వ్యక్తి అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. పదవి కోసం ఔరంగజేబు తండ్రిని జైలులో పెట్టారని, హరీష్ రావు కూడా పదవి రావాలంటే ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందేనన్నారు. ఇక సీఎం కుర్చీలో నల్లమల నుంచి వచ్చిన రైతు బిడ్డ కూర్చుంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వాస్తు బాగోలేదని కుమారుడి కోసం సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టారని, వాస్తుతో నిర్మించిన కొత్త సచివాలయం మనకు ఉపయోగపడుతుందన్నారు. తాము అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా పూర్తి కాకముందే బీఆర్ఎస్ శాపనార్థాలు పెడుతున్నారని, ఇక సాగునీటి ప్రాజెక్టులపై చర్చిద్దాం, అసెంబ్లీకి రా అంటే రాకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ లో దాక్కున్నాడని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక హైదరాబాద్ లోని సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించింది. ఈ మేరకు ఆమె ఇవాళ మండలిలో మాట్లాడింది. రాష్ట్ర సెక్రటేరియట్ కి అమరజ్యోతికి రెండింటికి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్న స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇక ఆ ప్లేస్ లో ఫౌండేషన్ స్టోన్ కూడా నిన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మంత్రి మాట్లాడారు. హరీష్ రావు వ్యాఖ్యలు కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయన్నారు. ఇక సీఎం కావడానికి హరీష్ రావు ప్లాన్ లో ఉన్నట్టున్నారు అంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ ను వ్యతిరేకించి వస్తే అందుకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇక ఆ పార్టీ కవిత, హరీష్, కేటీఆర్ పేర్ల మీద విడిపోతుందని, బీఆర్ఎస్ లో 4 పార్టీలు అవుతాయని వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడని, ఇక 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని సవాల్ విసిరారు. కట్టె పట్టుకుని తిరుగుతున్న కేసీఆర్ పులి ఎట్లా అవుతారని, 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే 86 కిలోలు ఉన్న తానేం కావాలని కోమటిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సందర్శించారు. ఇక 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందించిన వార్డు వాలంటీర్లను సీఎం జగన్ సత్కరించారు. వరుసగా 4వ ఏడాది కూడా నగదు పురస్కారాలను అందజేశారు. ఇక ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండం రేవులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వాలంటీర్లకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. వచ్చే ఎన్నికలకు తాను సిద్ధంగా ఉన్నానని, తన సైన్యం 2,60,000 మంది వాలంటీర్లేనని చెప్పారు. కాబోతే లీడర్లు వాలంటీర్లని కొనియాడారు. రాష్ట్రంలో 55 నెలల పాటు నిరంతరం ప్రజలకు వార్డు వాలంటీర్లు సేవలందించారని తెలిపారు. మరో 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని జగన్ స్పష్టం చేశారు. పేదల భవిష్యత్ మార్చేందుకు యుద్ధం చేస్తున్నామన్నారు. ఇక గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారని జగన్ ఆరోపించారు. జన్మభూమి కమిటీ, సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందని జగన్ పేర్కొన్నారు. పేదలకు సేవ చేయడానికే వాలంటీర్ల వ్యవస్థ పుట్టిందన్నారు. ఇక పథకాలు, హామీల మేరకు వాస్తవ బడ్జెట్ ను రూపొందించామని ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. బడ్జెట్ కేటాయింపుల్లో సమన్యాయంతో సామాజిక న్యాయం చేశామన్నారు. గతంలో తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టారని, ఏటా 20% బడ్జెట్ పెంచుకుంటూ పోయారన్నారు. బడ్జెట్ లో కేటాయింపులే తప్ప నిధుల ఖర్చు చేయలేదన్నారు. ఈసారి బడ్జెట్ 2.75 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టామన్నారు. అయితే ఈసారి బడ్జెట్ తగ్గిస్తున్నారని, చాలా మందిని అడిగారని, బడ్జెట్ ప్రకారమే ఆదాయం వ్యయం ఉండాలని తమ ఆలోచన అని తెలిపారు. ఇక బడ్జెట్ కేటాయింపులు వ్యయానికి 5% మించి తేడా లేకుండా చూడాలన్నారు. తెలంగాణలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయని, అసమానతలను బడ్జెట్ ద్వారా తొలగించేందుకు కృషి చేశామని ఆయన చెప్పారు. సూర్యనారాయణ చేసిన ప్రతిపాదనను తాము స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు.
అంతకన్నా ముందు వారు పరిపాలిస్తున్న ప్రాంతంలో కూడా అదే పని చేయాలన్నారు. ఇక హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వాసులు కూడా పేర్లు మారుద్దామని అంటున్నారని, మరి మీరు పాలిస్తున్న అహ్మదాబాద్, ఔరంగాబాద్ పేర్లను ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు. పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారా అని ప్రశ్నించారు ఆయన. తమకు ఈ అంశం ముఖ్యమైంది, మోడీ అపాయింట్మెంట్ తీసుకోండి, అందరం కలిసి పనిచేద్దామన్నారు. అభివృద్ధి పైన దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. ఇలాంటి చిల్లర డ్రామాలు ఆడొద్దన్నారు. సీఎం జగన్ పై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం కన్న తండ్రిని, తల్లిని, చెల్లిని వాడుకుని వదిలేసిన జగన్ రెడ్డి సిగ్గు లేకుండా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నావా అని నిలదీశారు. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో నోటికొచ్చినట్లు మాట్లాడడం జగన్కే చెల్లిందన్నారు. రాష్ట్రంలో పాలన గాలి కుదిరేసి ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక బ్రిటిష్ పాలనను తలదన్నేలా వ్యవహరిస్తున్న జగన్ కు రోజుల దగ్గర పడ్డాయని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఆలూరు నియోజకవర్గం చాలా వెనుకబడిందని ఎల్ఆర్టీ ప్రజా సేవకుడు మల్లికార్జున్ అన్నారు. ఎంతమంది నాయకులు వచ్చినా ఆలూరు అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే టీడీపీ తరపున పోటీ చేసి 30,000 మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇక కర్నూలు జిల్లాలో వాల్మీకులు దాదాపు 6 లక్షల మంది ఉన్నారని, ఇప్పటికే తాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కలిశానన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపిస్తోందని, వెంటనే ఆయా ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలో నిధులు వేయడం వల్ల గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడం వల్ల అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తోందని శాసన మండలిలో జరిగిన చర్చలో జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలపై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ షాక్ తో హామీలను దాటేసే కుట్ర చేస్తున్నారన్నారు. ఇక కేసీఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు. నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్ లోకి ఎంట్రీ ఇవ్వకపోవడం, అందుకు నిరసన తెలుపుతూ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించడంపై కేటీఆర్ స్పందించారు. రోడ్లపై బైఠాయించి పోరాటం చేయడం మాకేం కొత్త కాదంటూ ట్వీట్ చేశారు. ఉద్యమ సమయంలో రోడ్డుపై నిరసన తెలుపుతూ చేసిన పోరాటాలకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ షేర్ చేశారు. గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉందంటూ ట్విట్టర్లో చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇక నిన్నటి విషయానికి వస్తే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మీడియా పాయింట్ వద్ద ఎవ్వరూ మాట్లాడొద్దని ప్రభుత్వ పెద్దలు ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ లను మీడియా పాయింట్ వద్దకు వెళ్లొద్దంటూ మార్షల్స్ పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి సహా మాజీ మంత్రులందరూ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ కింద కూర్చుని ఆందోళన చేపట్టారు. మీడియా పాయింట్ వద్ద కాకుండా బయటనైనా తాము మీడియాతో మాట్లాడతామని ఎమ్మెల్యేలు చెప్పినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ విమర్శించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ సాధ్యమేనని ఇంజనీర్లు చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేడిగడ్డ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి ఆ పని చేత కాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డ బ్యారేజ్ ని పునరుద్ధరణ చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. ప్రభుత్వం మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడాన్ని ప్రభుత్వం భూతద్దంలో చూపుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయేలా కాంగ్రెస్ సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.